నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. అలానే మన ఛానల్లో నేను వీడియోస్ పెడుతున్నా పెట్టకపోతున్నా కూడా నన్ను ఆదరిస్తూ మన ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అక్టోబర్ 12 తర్వాత నుంచి మన ఛానల్లో ఏ వీడియోస్ కూడా పోస్ట్ చేయడం లేదు. దీని గురించి చాలామంది అడుగుతున్నారు, ఎందుకని వీడియోస్ ఏం పోస్ట్ చేయడం లేదని. నేను మధ్యలో కొన్ని అప్డేట్స్ ఇచ్చినప్పటికీ కూడా, అంటే గురువు గారి వక్రత్యాగ సంచార ఫలితాలు కావచ్చు, లేదు అంటే కొన్ని రాశులకు సంబంధించి శని భగవానుడి వక్రత్యాగ ఫలితాల వీడియోస్ కావచ్చు, పోస్ట్ చేస్తాను అని చెప్పాక కూడా కొన్ని కారణాల వల్ల పోస్ట్ చేయలేకపోయాను. ఎందుకని పోస్ట్ చేయలేకపోయాను, అలానే నెక్స్ట్ ఎప్పటి నుంచి మన ఛానల్లో కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేస్తాను అనేది ఒక చిన్న అప్డేట్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా అసలు ఎందుకని అక్టోబర్ తర్వాత నుంచి ఈ వీడియోస్ ఏవి పోస్ట్ చేయడం లేదు అంటే, నేను ఆల్రెడీ మన కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను. చిన్న హెల్త్ ప్రాబ్లం వల్ల చాలా కాలం పాటు నాకు వీడియోస్ చేయడానికి అవ్వలేదు. ఆల్మోస్ట్ నవంబర్ ఎండింగ్ వరకు కూడా హెల్త్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూనే ఉన్నాను. సహజంగా అయితే ఎప్పుడు నేను మోడర్న్ మెడిసిన్ అంటే మన అలోపతి మెడిసిన్ తీసుకునేవాడిని, కానీ ఎవ్రీ ఇయర్ నాకు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతున్నాయన్న ఉద్దేశంతో ఫస్ట్ టైం ఇటు మన ఆయుర్వేదం సైడు అలానే ప్రకృతి వైద్యం ట్రై చేశాను. దానివల్ల హెల్త్ రికవరీ అవ్వడానికి చాలా టైం పట్టింది. ప్రాబ్లం అయితే సెట్ అయింది, కానీ హెల్త్ రికవరీ అవ్వడం మాత్రం చాలా టైం పట్టింది. అందువల్ల ఆ మంత్ అక్టోబర్ నవంబర్ అంతా కూడా వీడియోస్ చేయడానికి అవ్వలేదు. ఆ తర్వాత ఆల్మోస్ట్ ఒక 1.5 మంత్ పాటు అక్టోబర్ నవంబర్ అంతా కూడా సరిగ్గా వర్క్ చేయలేకపోవడం, ఆల్రెడీ కమిట్ అయిన వర్క్స్ ఎడిటింగ్ వర్క్స్ చాలా ఉండిపోవడంతో వాటన్నిటినీ కూడా డిసెంబర్లో చేయాల్సి వచ్చింది. అందువల్ల డిసెంబర్ అంతా కూడా ఆల్మోస్ట్ ఎంత ట్రై చేసినా కూడా మన వీడియోస్ చేయడానికి అవ్వలేదు. ఆ తర్వాత శబరిమల వెళ్ళాల్సి రావడం, శబరిమల కూడా కరెక్ట్గా జనవరి 1వ తారీఖునే అయ్యప్ప స్వామి వారి దర్శనానికి వెళ్ళి మొన్న 5వ తారీఖునే వచ్చాను. వచ్చిన తర్వాత నుంచి ఇంకా మన వీడియోస్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. ప్రస్తుతానికైతే లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించి అలానే సెల్ఫ్ హీలింగ్ వీటికి సంబంధించిన కొన్ని వీడియోస్ చేస్తున్నాను. వేరే వాళ్ళతో కలిసి కొలాబరేట్ అయ్యి కొన్ని వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ సంక్రాంతి తర్వాత నుంచి ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. అలానే మన మకర రాశి వారికి, కుంభరాశి వారికి సంబంధించి గురువు గారి వక్రత్యాగ సంచార ఫలితాల వీడియోస్ స్క్రిప్ట్ అయితే రాసుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ మకర రాశి వారికి సంబంధించి వీడియో చేద్దామని ఎప్పుడో స్క్రిప్ట్ రాసుకున్నాను, డిసెంబర్లోనే రాసుకున్నాను. దానికి సంబంధించి వేరే వాళ్ళతో వాయిస్ ఓవర్ కూడా చేయించాను, కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. అందువల్ల కొంత లేట్ అయినా కూడా నేనే చేద్దామన్న ఉద్దేశంతో ఆ వీడియోని అయితే అలా పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నాను. ఈ 2-3 డేస్లోనే మన మకర రాశి వారికి సంబంధించి గురువు గారు వక్రత్యాగ సంచార ఫలితాల వీడియోస్ చేస్తాను. ఆ తర్వాత కుంభరాశి వారి వీడియోస్ చేస్తాను. తర్వాత పండగ తర్వాత నుంచి మాత్రం కంటిన్యూస్గా మన ఛానల్లో అయితే వీడియోస్ అప్లోడ్ అవుతాయి. అలానే జ్యోతిష్య పరంగా కూడా వేరొక పాపులర్ జ్యోతిష్యులతో కలిసి వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఒక కొత్త కాన్సెప్ట్ తోటి కొన్ని వీడియోస్ అయితే చేస్తున్నాము. ప్రజెంట్ అయితే ట్రయల్లో ఉన్నాయి. అవి ప్రాపర్గా సెట్ అయిపోతాయి కన్నా అవి కూడా సంక్రాంతి నుంచి మన వీడియోస్ అనేవి రెగ్యులర్గా అప్లోడ్ అవుతాయి. అలానే ఇంకా మన ఛానల్లో ఏ వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది ఒక్కసారి సజెస్ట్ చేయండి. ఇప్పటి వరకు ఏంటి అంటే ఏదో ఒక కారణం వలన మన ఛానల్లో వీడియోస్ అనేవి లేట్ అవుతూనే ఉన్నాయి. నా హెల్త్ బాగోకపోవడం అని, దాని తర్వాత సరైన ఎక్విప్మెంట్ దొరకకపోవడం, అలానే వర్క్ లోడ్ పెరిగిపోవడం, రకరకాల కారణాల వలన వీడియోస్ అనేవి లేట్ అవుతూ ఉన్నాయి. ఇకపై అయితే మనకు ఆ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే పెండింగ్లో ఉన్న వర్క్స్ అన్ని పూర్తి చేసేసుకున్నాను. హెల్త్ కూడా బాగానే ఉంది. దానికి తోడు ఈ సంవత్సరం న్యూ ఇయర్ రెజల్యూషన్కి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎలాగైనా సరే 1,00,000 దాటాలని చెప్పేసి ఒక రెజల్యూషన్ పెట్టుకున్నాను. అలానే రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయాలని రెజల్యూషన్ అనేది పెట్టుకున్నాను. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్లో మాత్రం ఇకపై రెగ్యులర్గా వీడియోస్ అనేవి వస్తుంటాయి. ఇంకా మీరు ఏదైనా కొత్త కొత్త టాపిక్స్ చెప్తే కూడా వాటి మీద కూడా నేను వర్క్ చేసి వీడియోస్ చేయడానికి అయితే నాకు అవకాశం ఉంటుంది. అయితే చాలామంది 2024 రాశి ఫలాలు అడుగుతున్నారు, కానీ అవి ఉగాది నుంచి ఉగాదికే చేస్తాను. బట్ అవి కాకుండా ఇంక ఏమైనా కాన్సెప్ట్స్ ఉంటే కనుక చెప్పండి, ఖచ్చితంగా వాటి మీద వర్క్ చేసి మీకు వీడియోస్ అనేది చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.